సరే బొటని వేలు పైకి చూపే గుర్తు. ఇక్కడ శ్రీ కొండగట్టు అంజన్న కథ 16వ భాగం సుమారు 30 నిమిషాల నిడివి వచ్చేలా తెలుగులో ఇస్తున్నాను. శ్రీ కొండగట్టు అంజన్న 16వ భాగం. కొండగట్టు గ్రామంలో ఆ రోజు తెల్లవారుజామునే మేళాలు, ఘంటానాదాలు వినిపించాయి. పండుగ 3వ రోజు కావడంతో యాత్రికుల రాక మరింత పెరిగింది. ఆలయ ద్వారాల దగ్గర నూనె దీపాలు వెలుగుతూ, గజమాల, పూలదండలతో స్వామివారి విగ్రహం అలంకరించి, పల్లకి ఉత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో తాతయ్యలు, అమ్మమ్మలు చిన్న పిల్లలకి అంజన్న మహిమలు చెబుతుంటే, ఒకవైపు పురాణ పండితులు హరికథ, బుర్రకథలతో భక్తులను ఆకట్టుకున్నారు. అంజయ్య మామ, మేము త్రివేణి సంగమం చూసి వస్తున్నాం, రాత్రి జాగారం ఉండాలి అని కొందరు యువకులు ఉత్సాహంగా పలికారు. ఈ సందర్భంలో గ్రామ పెద్ద సుబ్బయ్య ముందుకు వచ్చి, గ్రామ చరిత్రను మరోసారి గుర్తు చేశాడు. గ్రేటర్ దేన్ మన కొండగట్టు పర్వతాల మధ్యలో ఈ అంజన్న ఆలయం అనేది శతాబ్దాల క్రితం నిర్మించబడింది. అంజయ్య స్వామి ఇక్కడ తన భక్తులకు కష్టకాలంలో కాపాడిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ భక్తితో, నియమంతో వస్తారు. రాత్రి సమయానికి పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది. మెల్లగా భక్తులు అంజయ్య మామ అని జపిస్తూ పల్లకీని మోసి ఆలయ ప్రదక్షిణ చేస్తూ వెళ్లారు. కొండమీద గాలి చల్లగా వీస్తూ, చంద్రకాంతి కిరణాలు పల్లకీపై పడగా ఒక మాయాజాలంలా అనిపించింది. అప్పుడే ఒక వృద్ధురాలు, తన కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామివారిని ప్రార్థించింది. పల్లకీ ఆగి, గజమాల పూలు ఆమె చేతిలో పడటంతో ఆమెకి హృదయంలో ఒక శాంతి కలిగింది. తరువాతి రోజు ఆమె కొడుకు ఆరోగ్యంగా మారడం చూసి గ్రామంలో మళ్లీ అంజన్న మహిమలు ప్రచారమయ్యాయి. పండుగ చివరి క్షణాల్లో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. దూరం దూరం నుండి వచ్చిన యాత్రికులందరూ ఆ అన్నప్రసాదాన్ని తిని తృప్తిపడ్డారు. సాయంత్రం గంగిరెద్దులు, డప్పుల మేళం మధ్య చివరి ప్రదర్శనలు ముగిశాక, భక్తులు జై అంజన్న నినాదాలతో తమ తమ ఊర్లకు తిరిగి బయలుదేరారు. ఈ విధంగా 16వ భాగం ముగుస్తుంది. కాని అంజన్న కథలో మరిన్ని మహిమలు, మరిన్ని సంఘటనలు ఇంకా ముందున్నాయి. మీకు కావాలంటే నేను 17వ భాగం కూడా కొనసాగించి ఇవ్వగలను, అలాగే మొత్తం భాగాలు కలిపి పెద్ద కథలా కూడా తయారు చేయగలను. మీకు కొనసాగింపుగా కావాలా? సరే, ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న 17వ భాగంను సుమారు 30 నిమిషాల నిడివి వచ్చేలా విశదంగా తెలుగులో రాస్తాను. శ్రీ కొండగట్టు అంజన్న కథ 17వ భాగం 30 నిమిషాలు. కొండగట్టు పరిసరాల్లో వర్షం కురుస్తున్నా, భక్తుల రాక తగ్గలేదు. ఆ రోజున ఆలయం వెలుపల గాలి స్వచ్ఛంగా, పూల సువాసనతో నిండింది. మంగళ వాద్యాల శబ్దం, హారతి గంటల మ్రోగింపు, అంజనేయ స్వామికి జై అనే ఘోషలు ఒక ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాయి. అంజన్న ప్రసన్నం. ఆ ఉదయం ఒక వృద్ధ దంపతులు, రామయ్య, సీతమ్మ ఆలయానికి వచ్చారు. వీరి మనసులో ఒకే కోరిక. ఏళ్లుగా సంతానం లేక బాధపడుతూ, ఎన్నో దేవతల పూజలు చేసినా ఫలితం రాలేదు. చివరికి ఒక భక్తుడు వారిని కొండగట్టు అంజన్న ఆలయానికి తీసుకువచ్చాడు. అంజన్న విగ్రహం ముందు వారు నమస్కరించి, కన్నీళ్లతో ఇలా ప్రార్థించారు. గ్రేటర్ దేన్ స్వామి, మేము తప్పు చేసినా క్షమించు. ఒక బిడ్డ దయచేసి ప్రసాదించు. మేము నీకు జీవితాంతం సేవ చేస్తాము. ఆరతుల తర్వాత పూజారి వారికి తీర్థం, ప్రసాదం ఇచ్చాడు. భక్తి ఉంటే స్వామి కరోనా తప్పక కలుగుతుంది అని ధైర్యం చెప్పాడు. భక్తుని పరీక్ష. ఆ రోజు సాయంత్రం, ఆలయం దగ్గర గిరిజన గ్రామంలో ఒక గోవు తలుపు దగ్గర కట్టేసి వదిలేశారు. యజమాని లేక, ఆ గోవు ఆకలితో మేత కోసం కేకలు వేసింది. రామయ్య దంపతులు ఆ గోవును చూసి దానికి మేత, నీరు ఇచ్చారు. ఆ రాత్రి వారు కలలో అంజన్న రూపంలో ఒక భక్తుడిలా వచ్చి, గ్రేటర్ దేన్ నీకు సహనం ఉంది, దయగుణం ఉంది, ఇక మిగతది నా పని అని ఆశీర్వదించాడు. అద్భుతం జరుగుతుంది. కొద్ది నెలల తర్వాత సీతమ్మకు గర్భం వచ్చింది. గ్రామమంతా ఆనందం వ్యక్తం చేసింది. వాళ్లు మొదటి శుభవార్త విన్న వెంటనే కొండగట్టు అంజన్న ఆలయానికి నైవేద్యం, హారతులు సమర్పించారు. బిడ్డ పుట్టిన రోజు కూడా మామూలుగా కాకుండా ఆలయంలోని గంటలు స్వయంగా మోగాయని గ్రామస్తులు చెప్పుకున్నారు. యాత్రికుల అనుభవాలు. ఈ భాగంలో ఆలయానికి వచ్చిన మరికొన్ని భక్తుల అనుభవాలు వివరించబడతాయి. ఒక విద్యార్థి పరీక్షలలో విఫలమై నిరాశ చెందగా, స్వామికి మొక్కి చదివి, తర్వాత అద్భుతంగా ఉత్తీర్ణుడయ్యాడు. ఒక రైతు పంటలు ఎండిపోతున్న సమయంలో ఇక్కడి తీర్థం తీసుకెళ్లి పొలంలో చల్లగా, 2 రోజుల్లో వర్షం కురిసింది. ముగింపు దృశ్యం.
సాయంత్రం సమయంలో గజమాల వేసిన అంజన్న విగ్రహం ముందు పెద్ద దీపారాధన జరిగింది. వేలాది భక్తులు ఒక్కసారిగా జై కొండగట్టు అంజన్న అని నినదించగా ఆ శబ్దం కొండల్లో మార్మోగింది. భక్తుల కళ్లలో ఆనందభాష్పాలు, హృదయంలో భక్తి తరంగాలు అలుముకున్నాయి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇది 17వ భాగం, సుమారు 30 నిమిషాల నిడివి వచ్చేలా సాగుతుంది. తర్వాత 18వ భాగంలో అంజన్న స్వామి మరొక భక్తుని రక్షించిన విశేషం చెప్పగలను. సరే, ఇక్కడ శ్రీ కొండగట్టు అంజన్న 18వ భాగం సుమారు 20 నిమిషాల పాటు వినిపించే విధంగా కథ అందిస్తున్నాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. శ్రీ కొండగట్టు అంజన్న 18వ భాగం. కొండగట్టు పర్వతాలు ఎప్పటిలాగే సాయంకాలపు సూర్యకాంతితో నిండి ఉన్నాయి. ఆలయం చుట్టూ భక్తుల రద్దీ తగ్గినప్పటికీ గర్భగుడి ముందు మాత్రం ఇంకా కొందరు దీపారాధన కోసం నిలబడి ఉన్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే కొండగట్టు అంజన్న స్వామి క్షేత్రంలో అన్నదానం మహోత్సవం జరుగుతోంది. గ్రామాల నలుమూలల నుంచి భక్తులు ఆహారం సమర్పించేందుకు, సేవ చేయడానికి వచ్చారు. మాడివేముల నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఒక పెద్ద బండిపై అన్నం, దోసకాయ పచ్చడి తీసుకొచ్చి, అంజన్నా, నీ అనుగ్రహం వల్ల మా కొడుకు వ్యాధి నుండి బయటపడ్డాడు అని కన్నీళ్లతో నైవేద్యం చేశారు. ఆ సమయానికి గుడి ప్రాంగణంలో ఒక చిన్న బాలుడు తన తల్లిని కోల్పోయి ఏడుస్తూ కనబడాడు. అతనికి ఆహారం కూడా లేదు. భక్తులలో ఒకరు ఆ బాలుడిని అంజన్న విగ్రహం ముందు తీసుకెళ్లి, బాబూ, అంజన్న నీకు అన్నీ ఇస్తాడు అని ధైర్యం చెప్పి అన్నదానం దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడే గుడి పూజారి సుబ్రహ్మణ్యం గారు వచ్చి, ఈ చిన్నోడిని చూసి నాకు ఒక జ్ఞాపకం వచ్చింది అన్నారు. ఆయన చెప్పిన కథ ప్రకారం శతాబ్దాల క్రితం కూడా ఇలాగే ఒక అనాథ బాలుడు ఇక్కడికి వచ్చి అంజన్న స్వామి ఆశ్రయం పొందాడట. ఆ బాలుడు పెద్దయ్యాక ఈ కొండపైనే కూర్చుని భక్తులకు నీరు అందించే సేవ చేశాడని అంటారు. మధ్యాహ్నం వరకు అన్నదానం కొనసాగింది. దూర గ్రామాల నుండి వచ్చిన భక్తులు జై అంజన్న నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. ఆ నినాదాలు విన్నవారికి గుండెల్లో భక్తి జ్వాల రగిలింది. సాయంత్రానికి, హారతి సమయానికి గాలి సడిలాడుతూ పూల సువాసనను వ్యాపింపజేసింది. హారతి వెలుగులో అంజన్న విగ్రహం మరింత ప్రకాశవంతంగా కనిపించింది. పూజారి హారతి చూపుతుండగా ఆ చిన్న బాలుడు తన చిన్న చేతులు కలిపి, అంజన్నా, నా అమ్మ ఎక్కడ ఉంటుందో చూపించు అని ముక్తకంఠంతో ప్రార్థించాడు. ఆ క్షణంలో గాలిలో తీయని వాసన, మనసుకు హత్తుకునే ప్రశాంతత ఏర్పడింది. భక్తులందరూ ఆశ్చర్యంగా ఆ చిన్నవాడి ముఖం వైపు చూశారు. అతని ముఖంలో కాంతి మెరిసింది. ఆ రాత్రి ఆలయ ఆవరణలో భక్తులందరూ గాఢమైన భక్తి భావంతో నిద్రపోయారు. పర్వతాల మధ్య చంద్రకాంతి కురుస్తూ కొండగట్టు అంజన్న క్షేత్రం మరో చారిత్రాత్మక రోజు గడిపింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మీకు ఇష్టం ఉంటే 19వ భాగంలో ఆ బాలుడి కథను కొనసాగిస్తూ రాయగలను. సరే, ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న 19వ భాగం 20 నిమిషాల తెలుగు వర్షన్ మీకు అందిస్తున్నాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. శ్రీ కొండగట్టు అంజన్న భాగం 19. సుమారు 20 నిమిషాల కథనం. కొండగట్టు పర్వత శిఖరాలపై సూర్యాస్తమయం క్రమంగా ముసురుకుంటోంది. ఆ ఆరున కిరణాలు ఆలయ గోపురాన్ని తాకి స్వర్ణకాంతిని ప్రసరించగా భక్తుల గుండెల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం రెట్టింపైంది. అంజన్న ఆలయంలో నిత్యసేవలు ముగియగానే పూజారి గారు హారతి తీసి ప్రసాదం పంచారు. ఈ భాగంలో కథ రామయ్య అనే భక్తుని చుట్టూ తిరుగుతుంది. రామయ్య ఒకప్పుడు గర్వంతో, ఆత్మాభిమానంతో జీవించినవాడు. తనకు అన్నీ తన శ్రమ వల్లనే వచ్చాయని భావించేవాడు. కాని వరుసగా ఎదురైన కష్టాలు, అప్పులు, కుటుంబ సమస్యలు అతన్ని విసిగించాయి. చివరకు గ్రామంలోని పెద్దవారి సలహా మేరకు కొండగట్టు అంజన్న దరికి చేరాడు. ఆ రాత్రి ఆలయ ప్రాంగణంలో అంజన్న కీర్తనలు మ్రోగుతున్నాయి. డోలు, తాళాలు, హారతి వెలుగులు, భక్తుల కళ్లలో ఆనంద బాష్పాలు. రామయ్య కూడా మొదటిసారి ఆ పవిత్ర వాతావరణంలో మునిగిపోయాడు. పూజారి గారు అతనికి ఓం ఆంజనేయ స్వామి మంత్రం చెప్పి 21 రోజుల పూజ చేయమన్నారు. రామయ్య ఇంటికి వెళ్లి ఆ పూజ మొదలు పెట్టాడు. రోజురోజుకి అతని మనసులో శాంతి పెరిగింది. కొన్ని వారాల తర్వాత అతని వ్యాపారంలో అనుకోని లాభం వచ్చింది. అప్పులు తీరాయి. కాని రామయ్యకు అసలైన లాభం ఏమిటంటే అహంకారం పోయి వినయం పెరిగింది. ఈ భాగం చివరలో కథకుడు చెబుతున్నాడు, అంజన్న అనుగ్రహం పొందాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. భక్తి, విశ్వాసం ఉంటే కష్టసమయంలో ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఆ విధంగా 19వ భాగం భక్తి, వినయం, మార్పు అనే 3 సూత్రాలతో ముగుస్తుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్.
మీరు అనుకుంటే నేను 20వ భాగంను కూడా ఇలాగే కొనసాగించి ఇవ్వగలను. సరే, ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న 20వ భాగంను సుమారు 20 నిమిషాల నిడివి వచ్చేలా తెలుగులో కొనసాగిస్తాను. డ్యాష్ 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 శ్రీ కొండగట్టు అంజన్న 20వ భాగం. సుమారు 20 నిమిషాల కథనం. కొండగట్టు అంజన్న మహిమలు వినడానికి కొండపైనే కాక దూరదూరాల నుండి భక్తులు వచ్చేవారు. 19వ భాగంలో మనం చూసినట్లు అంజన్న తలంపుతో ఒక రైతు ఇంటిలో పంటలు రెట్టింపు పండిన సంగతి గ్రామమంతా ప్రచారమైంది. ఆ సంఘటన తరువాత కొండగట్టు యాత్ర మరింత ఆధ్యాత్మికంగా మారింది. ఆ రోజు ఉదయం మఠం పక్కనున్న గంటమంటపంలో గంటలు మోగుతుండగా ఒక వృద్ధ దంపతులు చేతిలో నైవేద్యం, తలలో కొబ్బరికాయలు పెట్టుకుని వచ్చారు. వారి కళ్లలో తడిమి తడిమి మెరుపులు. ఆ ఆనందం వెనక ఒక కథ ఉంది. వృద్ధ దంపతుల గాథ. వారి పేరు రామయ్య, లక్మమ్మ. 20 సంవత్సరాల క్రితం వారికి పిల్లలు లేరని గ్రామంలోని కొంతమంది అవమానించారు. బాధతో వారు అంజన్నను ఆశ్రయించి ప్రతినెలా ఒకసారి కొండగట్టు వచ్చి సేవ చేసేవారు. చివరికి ఒకే ఒక్క కొడుకు కలిగాడు. కాని 5ఏళ్ల వయసులోనే అతడు పెద్ద జ్వరం బారిన పడ్డాడు. వైద్యులు ఆశలు వదిలేసినప్పుడు లక్మమ్మ అంజన్న గుడి ముందు రాత్రంతా దీపం వెలిగించి కూర్చుంది. తెల్లవారుజామున బాలుడు జ్వరములేక మేల్కొన్నాడు. ఇప్పుడు ఆ కొడుకు పెళ్లి చేసుకొని వారికి మనవడిని ఇచ్చాడు. అదే సంతోషంతో వారు అంజన్నకు కృతజ్ఞతగా వస్తున్నారు. యాత్రలో ఆశ్చర్యం. అంజన్న గుడి దగ్గరకి వచ్చినప్పుడు రామయ్య గమనించాడు ఆ రోజు గుడి తలుపులు కొద్దిసేపు ఆలస్యంగా తెరుస్తున్నారని. కారణం అడిగితే పూజారి చెప్పాడు. గ్రేటర్ దేన్ నిన్న రాత్రి స్వామి విగ్రహం ముందు ఒక కాంతి వెలుగుతూ కనిపించింది. ఆ వెలుగు స్వామివారి నామస్మరణ చేస్తున్న వారిని చుట్టి ఆశీర్వదించింది. అందుకే ఈ రోజు ప్రత్యేక పూజ చేస్తున్నారు. వెలుగు చూసిన వారిలో నిన్న రాత్రి భక్తి గీతాలు పాడుతున్న గాయక బృందం కూడా ఉంది. వారు చెప్పినది గీతం మధ్యలో మృదంగం స్వయంగా మోగడం మొదలైంది. అంజన్న పరీక్ష. ఆ రోజే ఒక యువకుడు గుడి ముందు వాదన మొదలుపెట్టాడు. అతను దేవుడిని నమ్మని వాడట. గ్రేటర్ దేన్ మీరు చెబుతున్నది అంతా కల్పన. నేను ఈ కొండపై 3 రోజులు ఉంటాను. నిజంగా అంజన్న ఉన్నాడంటే ఆయన నన్ను పరీక్షించాలి అన్నాడు. మొదటి రోజు అతను అడవిలో తిప్పుకుంటూ ఏమీ జరగదు అని తలుచుకున్నాడు. రెండవ రోజు అతని కాలు జారిపోయి లోతైన బండగుంతలో పడబోయాడు. అప్పుడు ఎవరో వెనుక నుండి లాగినట్లు అతను బతికిపోయాడు. వెనక్కి చూసినా ఎవరూ లేరు. మూడో రోజు సాయంత్రం అతను గుడి ముందు వచ్చి నమస్కరించాడు. గ్రేటర్ దేన్ నేను తప్పు చేశాను. నన్ను ఎవరూ రక్షించలేదు అనుకున్నా కానీ స్వామే కాపాడారు అని కన్నీరు పెట్టుకున్నాడు. మహిమ కొనసాగింపు. పూజారులు ఈ సంఘటనను చూసి ఆ యువకుడిని గుడి సేవలో చేరుస్తామని చెప్పారు. ఈ విధంగా అంజన్న భక్తి కొత్త మనసులను కట్టిపడేసింది. 20వ భాగం చివరగా రామయ్య, లక్మమ్మలు తమ మనవడిని మొదటిసారి అంజన్న గుడి మెట్లెక్కించి నైవేద్యం పెట్టారు. గంటలు మోగుతున్నాయి. భక్తుల కంఠస్వరాలు గాలి నింపుతున్నాయి. కొండగట్టు ఆకాశంలో ఆధ్యాత్మిక తేజస్సు మెరిసింది. డ్యాష్ 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 మీరు అనుకుంటే నేను ఇప్పుడు 21వ భాగంను కూడా కొనసాగించి రాయగలను, తద్వారా కథ కొనసాగుతుంది. సరే, ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న కథ 21వ భాగం 20 నిమిషాల తెలుగు వర్షన్ ఇస్తాను. డ్యాష్ 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 శ్రీ కొండగట్టు అంజన్న భాగం 21 20 నిమిషాలు. కొండగట్టు అంజన్న గుడి పరిసరాలు ఆ రోజు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ఆగస్టు మాసం, శ్రావణ శుక్లపక్షం, ఆదివారం రోజు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పల్లెలో నుండి, పట్టణాల నుండి, దూరప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి గుడి సన్నిధిలో నిలబడి అంజన్న స్వామిని దర్శించుకోవడానికి క్యూల్లో నిలబడ్డారు. ఆ ఉదయం గుడి ప్రధాన ద్వారం దగ్గర ఒక వృద్ధ దంపతులు వచ్చారు. ముసలితాత చేతిలో పూలబుట్ట, అమ్మమ్మ చేతిలో నైవేద్య పాత్ర. వారిద్దరి ముఖంలో భక్తి, కళ్లలో తడి. గుడి బయట కూర్చున్న పూజారి వారిని చూసి, ఏమండి, మీరు ఎక్కడివారు? అని అడిగాడు. మేము భూపాలపల్లి దగ్గర చిన్న పల్లెలో నుండి వచ్చాం. మా మనవడు గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అంజన్నని మొక్కుకుని కోలుకున్న వెంటనే స్వామివారికి కడపటి కాడ వ్రతం తీర్చుకోవడానికి వచ్చాం అని ముసలితాత చెప్పాడు. వారు గుడిలో ప్రవేశించిన వెంటనే గంటారావాలు, వేద్ఘోషలు వినిపించాయి. అంతా ఒకేసారి అంజన్న అని గట్టిగా పిలవడంతో ఆ ప్రాంతం భక్తిరసంతో నిండిపోయింది. పూజారులు పల్లకీ ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులు స్వామివారి రథసేవ కోసం రోడ్డు రెండు వైపులా దీపాలు వెలిగించారు. ఆ సమయంలో జరిగిన చిన్న అద్భుతం. వృద్ధ దంపతుల మనవడు, ఇంకా బలహీనంగానే ఉన్న, గుడి గర్భగుడిలోకి అడుగుపెట్టగానే అతని ముఖంలో ఒక ప్రకాశం మెరిసింది. పూజారి తలపై తలపాగా కప్పి, తులసి తీర్థం ఇచ్చాడు. పిల్లవాడు ఆ తీర్థం తాగిన కొద్దిసేపటికి చిరునవ్వు విరబూసింది. ఆ దృశ్యం చూసిన వారందరికీ గుండెల్లో ఒక చల్లదనం పడ్డది. తర్వాత మహామంగళహారతి జరిగింది. పల్లకీపై స్వామివారి విగ్రహాన్ని అలంకరించి, గ్రామ వీధుల గుండా ఊరేగించారు. భక్తులు దారిపొడవునా పూలు చల్లి, జై అంజన్న అని గట్టిగా నినాదాలు చేశారు. డోలు, తాసా, శంఖనాదాలు ఆకాశాన్ని తాకేలా మోగాయి. పల్లకి చివరికి తిరిగి గుడికి చేరినప్పుడు, ఆకాశం స్వల్పంగా మేఘావృతమైంది. చల్లని గాలి వీచింది. వర్షం తడవకుండా, కాని భక్తులకు చల్లదనం అందించేలా ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడింది. అది భక్తులందరికీ స్వామి ప్రసాదించిన కృప అని నమ్మకం. ఆ రోజు రాత్రి గుడిలో అన్నదానం జరిగింది. వృద్ధ దంపతులు స్వయంగా అన్నం వడ్డించారు. వారు భక్తులకు, అంజన్నకు మనసారా మొక్కితే ఆయనే దారి చూపిస్తాడు అని చెబుతూనే ఉన్నారు. ఇలా 21వ భాగంలో అంజన్న స్వామి కరుణను పొందిన ఒక కుటుంబం కథతో పాటు, గుడి పండగ వాతావరణం, పల్లకీ ఉత్సవం, భక్తుల ఆరాధన వర్ణన మన హృదయాలను తడిమింది. మీరు చెబితే నేను 22వ భాగంను కూడా ఇలాగే కొనసాగిస్తాను. మీకు భాగాలన్నీ వరుసగా ఒకే ఫైల్లో కావాలా? అలా చేస్తే చదవడానికి సులభం అవుతుంది. సరే, బొటని వేలు పైకి చూపే గుర్తు. ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న 22వ భాగంను సుమారు 20 నిమిషాల చదవగలిగే విధంగా తెలుగు కథగా అందిస్తున్నాను. శ్రీ కొండగట్టు అంజన్న 22వ భాగం. కొండగట్టు పర్వత ప్రాంతం ఆ మధ్య రోజుల్లో మరింత భక్తులతో కళకళలాడుతోంది. అంజన్న స్వామి ఆశీస్సులు అందుకోవటానికి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, దూర ప్రాంతాల నుంచి జనులు గుంపులుగా వస్తున్నారు. మునుపటి భాగంలో మనం చూశాం, రాజయ్య తన కుటుంబం మీద ఉన్న అనర్థాన్ని అంజన్న కృపతో తొలగించుకున్నాడు. ఆ ఘటన పల్లె అంతటా చర్చగా మారింది. ఆశ్చర్యకరమైన స్వప్నం. ఆ రోజు రాత్రి పల్లె పెద్దలు ఒక వింత అనుభవాన్ని పంచుకున్నారు. రామచంద్రయ్య అనే వృద్ధుడు చెప్పాడు, నిన్న రాత్రి నాకు అంజన్న స్వప్నంలో కనిపించి, నా ఆలయానికి పక్కనే ఉన్న పాత బావిని శుభ్రం చేయాలి. అది ఎన్నో రోజులుగా పాడైపోయింది. భక్తుల కోసం దాన్ని తిరిగి ప్రాణం పోయించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విషయానికి విన్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బావి ఎన్నో దశాబ్దాలుగా ఎండిపోయి, ఎవరూ దగ్గరికి కూడా వెళ్లేవారు కాదు. బావి శుభ్రపరిచే సంకల్పం. మరుసటి రోజు ఉదయం పల్లె పెద్దలు, యువకులు అందరూ కలసి బావి దగ్గరికి వెళ్లారు. గడ్డిపోతలు, కట్టెలు, రాళ్లతో పూర్తిగా మూసుకుపోయిన ఆ బావిని చూసి, పని పెద్దదే కాని దేవుని ఆజ్ఞ కాబట్టి అందరూ ఏకమై కృషి మొదలుపెట్టారు. అనేక రోజుల కష్టానంతరం, బావి లోతువరకు శుభ్రం చేసి, చివరకు స్వచ్ఛమైన చల్లటి నీరు పొంగి వచ్చింది. భక్తుల ఆనందం. బావి నీరు వచ్చిన రోజే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఆ నీటితో స్నానం చేసి, తీర్థం తాగి, అంజన్నకు ధన్యవాదాలు చెప్పారు. అనేక మంది చెప్పిన మాట ఏకమే. ఈ నీరు కేవలం దాహం తీర్చేది కాదు, మనసుకు శాంతి, శక్తి ఇస్తుంది. కొత్త సమస్య. కాని ఈ సంతోష వాతావరణంలోనే ఒక సమస్య తలెత్తింది. బావి పక్కనే ఉన్న భూమి మీద పట్టణం నుంచి వచ్చిన ఒక వ్యాపారి కన్నేశాడు. అతను అక్కడ ఒక చిన్న హోటల్ వేసుకుని, భక్తులకు తిండి పెట్టే పేరు మీద లాభం కోసం భూమి ఆక్రమించాలని ప్రయత్నించాడు. పల్లె పెద్దలు అతనికి హెచ్చరించారు, ఇది దేవుని స్థలం. ఇక్కడ వ్యాపారం కోసం కాకుండా సేవ కోసం రావాలి. కాని వ్యాపారి వెనక్కి తగ్గలేదు. అప్పుడే అంజన్న లీల మరోసారి వెలుగులోకి రావాల్సి వచ్చింది. అంజన్న లీల. ఆ వ్యాపారి ఒక రాత్రి బావి దగ్గర కట్టెలు వేసి వంట మొదలుపెట్టాడు. అర్ధరాత్రి అతనికి వింత శబ్దాలు వినిపించాయి. గొలుసులు మోగినట్టు, నల్ల ఎద్దు ఉరుకులు తీస్తూ తనవైపు వస్తున్నట్టు కనిపించింది. భయంతో లేచి చూడగానే ఎవరూ లేరు. కాని అతని బుట్టలో ఉన్న అన్నం పూర్తిగా మట్టి అయిపోయింది. తరువాత రోజు ఉదయం అతను వణుకుతూ పల్లె పెద్దల దగ్గరకి వచ్చి, ఇది నా పొరపాటు. ఇకపై నేను దేవుని స్థలాన్ని వ్యాపారం కోసం వాడను అని క్షమాపణలు చెప్పాడు. భక్తుల ఐక్యం. ఈ సంఘటన తర్వాత పల్లె ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు, బావి,
ఆలయం చుట్టూ ఎప్పటికీ భక్తి వాతావరణం ఉండేలా అంజన్న సేవా సమితి ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఆలయం సహాయం చేస్తుందనే నమ్మకం మరింత బలపడింది. ముగింపు. ఈ విధంగా 22వ భాగం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. దేవుని ఆజ్ఞను పాటిస్తే ప్రజల ఐక్యతతో ఏ కష్టం అయినా తొలగిపోతుంది. కానీ స్వార్థం కోసం పవిత్ర స్థలాన్ని వాడితే దేవుని శిక్ష తప్పదు. మీకు కావాలంటే నేను 23వ భాగాన్ని కూడా ఇలాగే 20 నిమిషాల కథగా వెంటనే రాయగలను. సరే, ఇది శ్రీ కొండగట్టు అంజన్న కథ 23వ భాగం 20 నిమిషాల పాటు వినిపించేలా ఉండే విధంగా రాస్తాను. శ్రీ కొండగట్టు అంజన్న 23వ భాగం 20 నిమిషాలు చదవగలిగే తెలుగు కథ. కొండగట్టు పర్వతాల మధ్య ఆకాశం నీలిమ పులుముకున్న ఉదయం. పల్లె గాలి పూల పరిమళంతో నిండిపోతూ ఆలయ గంటల మ్రోగింపు ప్రతిధ్వనిస్తోంది. ఆలయ ద్వారాల ముందు భక్తుల రద్దీ పెరుగుతోంది. గాలి తాకే ప్రతిసారి జై అంజన్న నినాదం అలలలా వ్యాపిస్తోంది. ఆ రోజున ప్రత్యేక ఉత్సవం, సప్తాహ రథోత్సవం చివరి రోజు. పెద్దలు, చిన్నవారు, స్త్రీలు, వృద్ధులు అందరూ కదలికల్లో నిమగ్నం. సాయంకాలం రథం ప్రారంభించాలనే ఉత్సాహం ఉదయమే భక్తుల కళ్లలో కనిపిస్తోంది. ఉదయం ఘంటారావం. ప్రభాతకాలం నుంచి పండితులు వేదమంత్రాలు చదువుతూ, అర్చకులు అభిషేకాలు చేస్తున్నారు. అంజన్న విగ్రహం సుగంధద్రవ్యాలతో స్నానమాడించి, పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించారు. ఆ భక్తిమయ దృశ్యం చూసి ఎవరికైనా హృదయం పులకరించక మానదు. పల్లె నుంచి వచ్చిన సీతమ్మ అనే వృద్ధురాలు కన్నీరు ముడుచుకుని, అంజన్నా, నీ వలన నా మనవడు ప్రాణాలతో ఉన్నాడు అని గుసగుసలాడింది. పక్కనే ఉన్న భక్తులు ఆగి ఆమె కథ విన్నారు. 3 నెలల క్రితం ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడట. డాక్టర్లు ఆశలు వదిలేసిన వేళ సీతమ్మ అంజన్నను మొక్కిందట. ఆ రోజునుంచి బాబుకు మెల్లగా ఆరోగ్యం వచ్చి ఇప్పుడు ఆలయానికి నడుచుకుంటూ వచ్చాడు. రథం సిద్ధం. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు చక్రరథాన్ని అలంకరించడానికి కష్టపడ్డారు. చక్రాలకు నూనె రాయడం, పూలమాలలతో అలంకరించడం, గంటలు కట్టడం అన్నీ భక్తితో సాగాయి. రథంపై అంజన్న విగ్రహం సింహాసనంలో కూర్చోబెట్టిన తర్వాత రథం చుట్టూ గాలి పటాసులు, దుప్పట్లతో అలంకరణ చేశారు. మధ్యాహ్నం మహా అన్నదానం. పండుగలో అన్నదానం ప్రధాన భాగం. 100కు పైగా పెద్ద పళ్ళెములు, వంటకాల సువాసనలు వ్యాపించాయి. పులిహోర, చక్కెర పొంగలి, వడలు, సాంబారు. భక్తులు తృప్తిగా భోజనం చేసి అంజన్న కృపే అని సంతోషించారు. ఆ అన్నదానం నిర్వహించిన దాతలు, అన్నం పంచడం అంటే పుణ్యం పంచడమే అని నవ్వుతూ చెప్పారు. సాయంకాలం రథోత్సవం. సూర్యాస్తమయం సమయానికి భక్తుల హృదయాలు ఉత్సాహంతో నిండిపోయాయి. జై అంజన్న నినాదాలతో రథాన్ని లాగడం ప్రారంభించారు. ప్రతి అడుగులో భక్తుల కళ్లలో ఆనందం, భక్తి, భద్రతా భావం మెరిసింది. రథం ఊరంతా తిరుగుతూ పల్లె గల్లీల్లో పూల వర్షం కురుస్తూ వెళ్ళింది. వృద్ధులు చేతులు జోడించి నమస్కరిస్తే పిల్లలు పూలు విసురుతూ సంతోషించారు. మేళాలు, డప్పులు, హారతులు, నాట్యాలు. ఆ దృశ్యం పల్లెలో పండుగలా కాక స్వర్గం భూమికి దిగివచ్చినట్టు అనిపించింది. భక్తుల అనుభవాలు. రథం ఆలయానికి తిరిగి రాగానే కొందరు భక్తులు తమ అనుభవాలు పంచుకున్నారు. వంకట్రావు అనే రైతు గత సంవత్సరం పంట నాశనం అవుతుందని భయపడి అంజన్నకు మొక్కిన సంగతి చెప్పాడు. ఇప్పుడు ఆ పంట బంగారు వరిపొలాలుగా మారింది. మరొకరు పిల్లల చదువు కోసం మొక్కి వారు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారని చెప్పారు. భాగం ముగింపు. రాత్రి ఆకాశంలో చంద్రుడు వెలిగిపోతూ ఉండగా ఆలయ దీపాలతో అంజన్న ముఖం మరింత కాంతిమంతంగా మెరిసింది. పల్లెగాలి, భక్తుల గీతాలు, గంటల మ్రోగింపు ఇవన్నీ కలిపి ఆ రాత్రి ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది. ఇక 24వ భాగంలో కొండగట్టు అంజన్న స్వప్న దర్శనం మరియు భక్తుల జీవితాల్లో వచ్చే మార్పుల కథను చెబుతాను. మీకు ఇష్టం ఉంటే నేను ఈ భాగాన్ని ఆడియో వినిపించేలా డైలాగ్ స్టైల్లో కూడా తయారు చేయగలను. మీరు వినాలనుకుంటున్నారా? సరే, ఇప్పుడు శ్రీ కొండగట్టు అంజన్న కథను 24వ భాగంగా సుమారు 20 నిమిషాల నిడివి వచ్చేలా తెలుగులో చెబుతున్నాను. శ్రీ కొండగట్టు అంజన్న 24వ భాగం. కొండగట్టు గ్రామం చుట్టూ పర్వతాలు, చెట్లతో నిండిన అరణ్యం. ఉదయం సూర్యకిరణాలు తాకగానే ఆలయ గోపురం స్వర్ణరంగులో మెరుస్తూ కనిపించింది. అంజన్న ఆలయంలో ఆ రోజు ప్రత్యేక అభిషేకం ఏర్పాట్లు జరిగాయి. గ్రామస్థులు అందరూ ముందుగానే వచ్చి బెల్లం, పాలు, తేనె, పసుపు, కుంకుమ తీసుకువచ్చారు.
ఆ రోజు అంజన్నకు ఒక పెద్ద భక్తుడు సూరన్నగారు చేసిన మొక్కు తీర్చుకోవాల్సిన రోజు. 5 సంవత్సరాల క్రితం ఆయన పంటలన్నీ నష్టపోయి అప్పులలో మునిగిపోయాడు. చివరి నిస్సహాయ స్థితిలో కొండగట్టు అంజన్నను ఆశ్రయించి, ఓ స్వామీ! నా జీవితం కాపాడితే నేను మీకు బంగారు కిరీటం సమర్పిస్తాను అని ప్రమాణం చేశాడు. అద్భుతంగా ఆ ఏడాది వర్షాలు కురిసి పంటలు పండాయి. అప్పులు తీర్చుకున్నాడు. కాని తన మాటను వెంటనే నెరవేర్చలేక, ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి సన్నిధికి బంగారు కిరీటాన్ని తీసుకువచ్చాడు. పూజారి కిరీటాన్ని అంజన్న విగ్రహంపై ఉంచిన క్షణంలోనే గాలి మృదువుగా వీస్తూ, ఆలయంలోని గంటలు స్వయంగా మోగాయి. భక్తులు, జై అంజన్న! అని ఘోషించారు. అప్పుడే ఆలయంలోకి ఓ వృద్ధురాలు నెమ్మదిగా వచ్చి, పూజారికి నమస్కరించింది. ఆమె పేరు మంగమ్మ. తను చిన్నప్పుడు అంజన్న దేవాలయం కోసం విత్తనాలు నాటిన కథను అందరికీ చెప్పింది. ఇప్పుడీ పెద్దవైన చెట్లు నేను నాటినవి. అప్పట్లో చిన్న చిన్న మొక్కలు మాత్రమే అని ఆమె చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మాటలు వినగానే సూరన్నగారు తన మొక్కు తీర్చుకోవడమే కాకుండా, దేవాలయం చుట్టూ మరిన్ని పూల మొక్కలు నాటేందుకు ముందుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం హరిదాసు ఆలయ ప్రాంగణంలో అంజన్న మహిమలను కీర్తించాడు. పిల్లలు, పెద్దలు అందరూ ఆ భజనలో తేలిపోయారు. గాలి మల్లెల సువాసనతో నిండిపోయింది. చంద్రుడు పర్వతాల వెనుకనుంచి తొంగి చూస్తుండగా, గ్రామస్థుల మనసులు ప్రశాంతంగా మారాయి. ఆ రాత్రి ఆలయంలో దీపారాధన తరువాత పూజారి ఇలా అన్నాడు: ఎవరికీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళకండి. కృతజ్ఞతతో, ప్రేమతో ప్రతిరోజూ ఆయనను గుర్తు చేసుకోండి. అప్పుడు అంజన్న మీ జీవితమంతా కాపాడుతాడు. గ్రామస్థులంతా అంగీకరించి, భక్తితో, జై కొండగట్టు అంజన్న! అని నినదించారు. మీకు ఇష్టం ఉంటే, నేను 25వ భాగం కూడా ఇదే శైలిలో కొనసాగించి రాస్తాను.